స్టార్ హీరోల సినిమాలంటే రిలీజ్కి చాలా కాలం ముందే బిజినెస్ అయిపోతుందనే సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలకైతే అనౌన్స్మెంట్ రోజు నుంచే బిజినెస్ స్టార్ట్ చేసి షూటింగ్ ప్రారంభించే నాటికే టేబుల్ ప్రాఫిట్ సంపాదించేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ టాలీవుడ్ 3 అప్కమింగ్ సినిమాలకు మాత్రం ఓవర్సీస్లో అసలు బిజినెస్ రావడం లేదు. కొనేవాళ్లే కనిపించటం లేదు. ఇందుకు వారు చెప్తున్న రేట్లే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ స్పైడర్. సహజంగా మహేష్ సినిమాలకు ఓవర్సీస్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ స్పైడర్ విషయంలో లెక్కలు తేడా వచ్చాయి. ఈ చిత్రానికి ఏకంగా 22 నుంచి 25 కోట్ల మేర డిమాండ్ చేసి షాక్ ఇచ్చారట నిర్మాతలు. అందుకే బయర్స్ దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు 16 కోట్లకు డీల్ పూర్తి చేద్దామని నిర్మాతలు భావిస్తున్నా కొనేవాళ్లే కనిపించటం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్న జైల్ అవకుశ పరిస్థితి కూడా ఇదే. మొదట 16 కోట్లతో ప్రారంభించిన ప్రొడ్యూసర్ ఇప్పుడు 14 కోట్లకు తగ్గిన రైట్స్ తీసుకునేందుకు ఎవ్వరూ రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీకి 20 కోట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ షేరింగ్ విషయంలో కొత్త నిబంధనల కారణంగా ఈ డీల్స్ సెట్ కావడం లేదని ట్రేడ్ జనాలు చెప్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.